జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. అది కూడా మిత్రపక్షంగా చెప్పుకునే అగ్రరాజ్యం నుంచి ఎదురైంది. గతంలో ఎప్పుడూ కాశ్మీర్ గురించి మాట్లాడినా అమెరికా మద్దతు తీసుకునే దాయాదికి ఇప్పుడు అదే కంట్రీ జలకిచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్లో పీఓకే సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. దీంతో ఇండియా పొలిటికల్ మ్యాప్ను అమెరికా నాయకత్వం అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిరాధారమైన ప్రాదేశిక వాదనలకు మద్దతివ్వబోమని పరోక్షంగా ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవల కాశ్మీర్ వివాదంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమన్నారు. ఫిబ్రవరి 5న పీఓకేను ఉద్దేశించి షహబాజ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక కాశ్మీర్ వివాదం నెపంతో భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు షహబాజ్. కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా జిన్నా ప్రకటించారని, అది ఇప్పటికీ తమ విదేశాంగ విధానానికి ఆధారంగా ఉందన్నారు. తాజాగా పాకిస్తాన్ ఎన్ని వాదనలు చేసినా అమెరికా నాయకత్వం భారత రాజకీయ పటాన్ని అధికారికంగా ఆమోదించింది. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన ప్రాంతీయ వాదనలకు బలమైన సమాధానం ఇచ్చినట్లయింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వాషింగ్టన్లో ఎంత లాబింగ్ చేసినా ఫలితం లేదని మ్యాప్ నిరూపించింది. దీంతో పాకిస్తాన్ చెప్పే అబద్ధాలను అమెరికా నమ్మడం లేదని స్పష్టమైంది. ఇండియా గ్లోబల్ పార్ట్నర్ అని అమెరికా సంకేతాలిచ్చింది.